అంచేత ఒకటి 100% వివిప్యాట్ రిసీట్ ఇవ్వడం ఒకటి, రెండోది ఏంటంటే కంట్రోల్ యూనిట్ లో కూడా ఏం జరుగుతుందో ఏంటన్నది స్పష్టంగా మనం చూపించేస్తే బాగుంటుందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. రఘునాథ్ బాబు గారు ఇక మీ మీదే ఉంది అంత భారం అంతా, కేంద్రంలో ఉన్నారు, మీరే చెప్పాలి ఇప్పుడు అన్ని. అందరికి 60 ప్రేక్షకులకి మీకు అందరికి నమస్కారం. సహజంగా ఓడిపోయిన వాళ్ళకి ఆ ఓటమిని జీర్ణించుకోలేక, అంటే మనం వాళ్ళకి గెలిపే కనపడుతుంటుంది, అంటే మాకు ఇంత ఓట్లు ఎంతమంది వేశారు అంతమంది వేశారు, ఆ ట్రాన్స్ లో నుంచి ఒక్కసారి ఓటమి వచ్చేటప్పటికి దాన్ని భరించలేక సహజంగా అనుమానాలు మొదలవుతుంది. ఆ అనుమానాలు అడు తిరిగి ఈవీఎంల మీద పడతా ఉంటాం. ఇది ఒక సహజమైన విషయం. అయితే ఇది మొదటిసారి, గతంలో కూడా ఎన్నోసార్లు. అయితే వాడు దీని ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే, ఎలన్ మస్క్ లాంటి కొంత సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, ఆయన మాట్లాడేటప్పటికి దీనికి ఒక బలం చేకూరింది, ఒక ఆలోచన వచ్చింది. మన ఇట్లాంటి డిస్కషన్స్ కూడా మీరు పెట్టడానికి కూడా అదే కారణం. అంటే ఇక్కడ నిజంగా ఆ ఈవీఎంలు మేనేజ్ చేసి ఆ పరిస్థితి అది ఉంటే కదా, మేము సెంట్రల్ దీనిలో ఇంకో 10-30 సీట్లకి అంటే 270 వచ్చేటట్టు చేసుకుని ఉండొచ్చు కదా, 40తో ఆగిపోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి అంటే పూర్తి మెజారిటీ రాలేదు కదా. సరే, దానికి కూడా చెప్పేవాళ్ళు రకరకాలు చెప్తారు. ఇప్పుడు ప్రతి ఈవీఎం మెషిన్ కి ఒక టెస్ట్, ఒక 40-50 ఓట్లు అందరి సమక్షంలో, అంటే వీళ్ళు ఉంటారుగా ఏజెంట్ల సమక్షంలో ఒక్కో పార్టీ ఇన్ని వేసుకోండి అంటారు. అన్నీ వేసుకున్నాక అయ్యో కౌంట్ చేస్తారు. కౌంట్ చేసి కరెక్ట్గా బండియా ఎన్ని ఓట్లు వేసుకున్నారో అన్ని బండియా అనేది టెస్ట్ ఇది చూసుకుంటారు. కాబట్టి అవకాశం లేదు కదా. కానీ అనుమానించే వాళ్ళు ఎలా చేస్తారో చెప్తున్నాను. ఇట్లా కాదు, ఆ టెస్ట్ దానప్పుడు ఎవరు హ్యాక్ చేయలేదు, తర్వాత హ్యాకింగ్ చేశారు అని అంటారు. సరే, నేను అన్నట్టు మరి హ్యాకింగ్ చేస్తే మనకు కావాల్సి వచ్చినట్టు వేసేసుకోవచ్చు కదా, గెలిపించుకోవచ్చు కదా అని క్వశ్చన్ వేసినప్పుడు ఈ అనుమానించేవాళ్ళు చెప్పేవాళ్ళు విచ్ ఈజ్ నాట్ ఫ్యాక్ట్, బట్ వాళ్ళ వర్షన్ కూడా నేను చెప్పాలి కదా, అందరికి తెలియాలి కదా. వాళ్ళు అంటారు ఒక 10% ఓట్లు లేదా 20% ఓట్లు వేస్తారు, అంటే వాటిల్లో సగం మామూలుగా ఇటు పడతాయి, ఆ రెండో సగం అటు ఇటు పడతాయి. లేదా 10% చేస్తే 5% పడుతుంది. అంటే ఆ కొద్దిలో గెలుస్తున్నారు. ఇది ఇంకొక మాట. సరే, ఇప్పుడు ఇంతకుముందు మన తెలుగుదేశం మిత్రులు అది చెప్పినట్టు నేను కూడా నిజమే, సరే ఇంకొకరు అంటారు మరి నేనన్నా అది కనపడుతుంది కదా మనకి, మనం వేసిన గుర్తుకి కటింగ్ అయ్యి కింద పడుతుంది. కింద పడినాక ఆ తర్వాత ఎన్ని ఈవీఎంలైనా దయాకర్ మన తెలంగాణ కాంగ్రెస్ ఆయన పాపం పోయినసారి ఎమ్మెల్యేగా పొద్దులో ఓడిపోయాడు. పొద్దులో ఓడిపోతే ఆయన ఎలక్షన్ కేసు వేసాడు. వేసి చాలా ఈవీఎంలు లెక్క కట్టించాడు. అంటే లెక్క అంటే ఈవీఎంలు ఎంత వచ్చినాయి, చిట్లలో ఎంత వచ్చినాయి లెక్క కట్టిస్తే అన్ని కరెక్ట్గా వచ్చినాయి. వస్తే సరే పోయింది అనుకోండి. కానీ ఈ ఎలక్షన్ కాదు, ముందు ఎలక్షన్
సరే, దానికి చెప్పేవాళ్ళు ఇంకో మాట ఏం చెప్తారు, అట్లా కాదు, అది మనం నొక్కినప్పుడు మనం వేసిన గుర్తే కనపడుతుంది, కానీ కటింగ్ కింద పడేటప్పుడు వేరే దాని మీద పడి ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు చెప్పే దాన్ని సమర్థించుకోవటానికి ఒక రకమైనటువంటి ఒక రకమైన అబద్ధాలు అంటే వాళ్ళ పాయింట్ వాళ్ళు సబ్స్టాన్షియేట్ చేసుకోవటానికి వాళ్ళు ఇవన్నీ చెప్తారు. బట్ ఇంత పెద్ద లార్జెస్ట్ డెమోక్రసీ మనం అన్ని డిజిటలైజ్ అవుతున్నాం. ముఖ్యంగా మన క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండే ఎంత అసలు ఇదే మరి చిదంబరం గారు ఏమన్నారు, వెళ్ళి టమాటోలు అంట అది 10 రూపాయలకి టమాటోలు కొని దానికంట క్యాష్ ఇది పేమెంట్ చేస్తారంట, ఇది అక్కడ ఇంటర్నెట్ ఉంటుందా, వాళ్ళకి చదవచ్చా, అదా ఇదా అన్నారు. అటువంటిది వాళ్ళ ప్రపంచంలోనే మన సిస్టమ్ మోస్ట్ సక్సెస్ఫుల్, హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ అండ్ చాలా దేశాలు మన తీసుకుంటుంది మన దాన్ని. కాబట్టి మన ప్రజాస్వామ్యాన్ని మనమే అనుమానించుకోవటం, అగౌరవపరచుకోవటం, ఇది గెలుపు ఎవరిదని కాదు. రేపు వాళ్ళు గెలవచ్చు, రేపు మేము ఓడిపోవచ్చు. కొన్ని రాష్ట్రాలు ఓడిపోతారు, యూపీ ఓడిపోయాం, మహారాష్ట్రలో ఓడిపోయాం. కాబట్టి గెలుపోవటంలో సమస్య. కర్ణాటకలో ఓడిపోయాం, తెలంగాణలో ఓడిపోయాం. కాబట్టి గెలుపోవటంలో సమస్య కాకుండా బ్రాడ్మైండ్ గా చూడాలి. దీనికి కావాల్సినటువంటి టెస్టులు ఉంటే, రకరకాల టెస్టులు కావాలంటే ఇంకా చేయించుకోవచ్చు.